వెల్కమ్ టు వైల్డ్ ద క్యారవాన్ కవరేజ్ పై చంద్రబాబు నాయుడు గారి ఫోటో ప్రతి ఒక్కరిని ఆకర్షితులను చేస్తుందన్నమాట. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అమ్మ. సో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ది క్యారవాన్ కవరేజ్ పై వచ్చిందనమాట. సో దీనికి ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అవుతున్నారు సార్. ఏం చెప్తారు దీని గురించి? అంటే ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో సంబరాలు. క్యారవాన్ అని ఒక నేషనల్ పత్రిక ఏదైతే ఉందో, లైక్ మనకి ఇండియా టుడే ఎట్లాగో, అంటే ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా పత్రికలు చదవడం మానేశారు. కానీ సో అటువంటి క్యారవాన్ దాని మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో, క్లోజ్ ఫోటో వేసి క్లోజప్లో బుక్ అంతా వచ్చేలాగా డిస్క్రీట్ చామ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని దాన్ని కవర్ పేజీ హెడ్లైన్లా పెట్టారు. సో అది క్యారవాన్లో ఇవ్వడమే కాకుండా ఆయన జాతీయ స్థాయి నాయకుడు, ఎందుకంటే ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. సో క్యారవాన్ ప్రచురించడంలో విశేషం గొప్పతనం ఏమిటంటే ఆయన ప్రతిదీ కూడా ఎలా చేశాడు, ఆయన ఎన్ని మైలురాయిలు దాటాడు, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే దాని మీద లోపల కూలంకుషంగా రాశారంట. అది కూడా ఎట్లా, సుమారుగా 1977లో ఇప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయితే సుమారుగా రేపు 2027కి 50 ఏళ్ళు పూర్తవుతుంది. 50 ఏళ్ళ రాజకీయ అనుభవం. ఎన్నో ఒడిదుడుకులు, అరెస్టులు అయ్యారు, అవమాన పాల్పడ్డారు, భంగపడ్డారు. అవును. బట్ అప్పటి నుంచి ఇప్పటికీ రాజకీయ ప్రస్థానం కొనసాగుతూ ఉండడం అనేది కెరియర్లో ఉంటున్నట్టే కదా, గొప్ప విషయమే కదా. ఎంతమంది అన్నేళ్ళుగా రాజకీయ ప్రస్థానం నడిపిస్తారు, పైగా ఉన్నత స్థాయిలో. ఇప్పుడు మిగతా కొంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఒక ఉన్నత పదవిలో ఉంటూ జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా ఒక మార్క్ క్రియేట్ చేసిన నాయకుల్లో ఒకటిగా చంద్రబాబు నాయుడు పేరును ఇప్పుడు అభివర్ణిస్తారు. ఒకానొక టైంలో ఫ్రంట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కీలకం. ఆ తర్వాత ఎన్డీఏ ఫస్ట్ టైం వాజ్పేయి గారి హయాంలో ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నప్పుడు కూడా ఆయనకి ప్రధాన పదవి వరించినా కూడా రాష్ట్రం కోసం వదులుకున్నా అని చెప్పి అప్పట్లో కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆ క్యారవాన్ పత్రిక ఏదైతే ప్రచురించిందో అందులో ఆయన 70 ఏళ్ళు ఎలా ప్రస్థానం కొనసాగించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యే మంత్రిగా కూడా చేసిన వ్యక్తి, తర్వాత అనూహ్యంగా ఎన్టీఆర్ గారు అల్లుడు అవ్వడము, తర్వాత టీడీపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం, టీడీపీ ఏదైతే ఆయన పేరు ఎవరు నాదెండ్ల భాస్కర్రావు గారు ఆ టైంలో ఎదుర్కొన్న దాన్ని ఆ ఎమ్మెల్యేలని జాగ్రత్తగా ఢిల్లీకి తరలించినప్పుడు కీలకంగా వ్యవహరించడం, అప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కానీ లేదా సంఘ పరివార్తో కానీ వాళ్ళతో సత్సంబంధాలు ఒకేలాగా మెయింటైన్ చేస్తూ అందరితో కూడా అజాత శత్రువుగా అనిపించుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో అవన్నీ కూడా అందులో మెన్షన్ చేశారంట. అదే కాక ముఖ్యంగా ఏదైతే అమరావతి రాష్ట్ర రాజధానిగా అటు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని భూమి పూజకి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని పిలిచారో ఆ భూమి పూజ మోదీ గారితో చేయించడం, అక్కడ ఒక ప్రిన్సిపాల్లా కనిపించారట చంద్రబాబు నాయుడు గారు. ప్రిన్సిపాల్ గారు చెప్తుంటే ఒక స్టూడెంట్ శ్రద్ధగా విని ఎలాగ పూజ చేస్తాడో అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రిన్సిపాల్గా కనబడితే నరేంద్ర మోదీ అందులో ఒక స్టూడెంట్ లాగా కనిపించారంట. సో అట్లా అభివర్ణించి రాయడం అనేది గొప్ప విషయం. బట్ ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి, ఒకే ఒక్కడు అనే సినిమా వచ్చింది. అప్పట్లో ఒకే ఒక్కడు సినిమా కూడా అర్జున్ ఏవైతే మంచి మంచి కార్యక్రమాలు చేశారో సినిమాలో హీరో, అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకునే దర్శకుడు శంకర్ దీన్ని చిత్రీకరించారని కూడా అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. తర్వాత గుజరాత్కి ముఖ్యమంత్రిగా 3 సార్లు ఎన్నికైన ప్రస్తుత ప్రధాని గారు నరేంద్ర మోదీ గారు ఉన్నప్పుడు కూడా ఆయన గుజరాత్ని దాన్ని ఏమంటారు అభివృద్ధి బాటలో నడిపించడానికి కూడా పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారే కారణం అన్నట్టు కూడా కొన్ని పత్రికలు ప్రచురించాయి. బట్ ఎవరు థాట్ ప్రాసెస్ వాళ్ళది, ఎవరు ఐడియాలజీ వాళ్ళది అనుకోండి. సో అట్లాగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక చాణుక్య చతురత, లేదంటే ఒక డిఫరెంట్గా ఐడియాలజీతో ఎప్పుడు ముందుకెళ్తూ ఉంటాడు ఆయన. ఈ వయసులో కూడా అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, అంత యాక్టివ్గా అందరితో కలిసి తిరగడం, 75 ఏళ్ళ వయసులో కూడా మొన్న 24 ఎన్నికలకి ప్రమాణ స్వీకారప్పుడు కూడా ఆయన ల్యాడర్ ఎక్కి పైన ఆ చైతన్య రథమో లేదా ప్రచార రథం వ్యాన్ మీద పైకి ఎక్కడము చూడడం, సెక్యూరిటీ లేకుండా జనాల్లోకి వెళ్ళిపోవడం కూడా, ఎందుకంటే భయం లేదు ఆయనకి. నన్ను ఎవడేం చేసేస్తాడనే ఇది ఏం లేదు. చుట్టూ బారికేళ్ళు పెట్టేసి చెట్లు కొట్టేసి
అక్కడికక్కడ 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో హెలీప్యాడ్లు వాడుకునే తత్వం అయితే కాదు. బట్ మోర్ ఓవర్ ఏంటంటే ఆయన చాలా అసలు కొన్ని ఇన్సిడెంట్లు ఆయన ఉన్నప్పుడు జరిగినవి. హుదుహుదు ఘటన ఉంది వైజాగ్, అతలాకుతలం అయిపోయింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన క్యారవాన్లో అక్కడే ఒక బస్సులో బస చేస్తూ సుమారుగా 10-15 రోజులు అక్కడే ఉంటూ, నెల రోజుల్లో ఉత్తరాంధ్ర అంతా పవర్ కట్లు, వాటర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నెల రోజుల్లో సెటిల్ చేస్తాడు అన్ని, ఎక్కడెక్కడ పవర్ అప్ చేసేసి. ఎందుకంటే తేలుకోలేని ఉపద్రవం అది హుద్హుద్ అనేది. దాన్ని కూడా ఆయన అక్కడే ఉంటూ రాత్రి 11-12 వరకు పని చేస్తూ, పొద్దున్న మళ్ళీ లేవగానే 3:30 నుంచి 4 నుంచి టెలికాన్ఫరెన్స్లు బస్సు ద్వారా నిర్వహిస్తూ, అధికారులు కూడా పరుగులు పెట్టించి దగ్గరుండి చేయి. ఇప్పుడు అంటే ఒక సుప్రీం బాస్ అనేవాడు పక్క నుండి చేస్తే ప్రతి ఒక్క ఎంప్లాయ్ కూడా కరెక్ట్గా పనిచేస్తాడు కదా. ఆయన లేడనుకో, ఫోన్ చేసి వెళ్ళారా చెప్పారా, వచ్చేసరికి తెల్లారికి అయిపోవాలి అని అంటే ఎవడు వెళ్తాడు? అదే అక్కడ ఉన్నాడు అనుకోండి, చక్క పనులు జరిగిపోతాయి. అంటే ఎంత ఇది అంటే మొన్న విజయవాడ వరదలకు కూడా మిగతా జిల్లాల్లో ఎవరెవరైతే బైక్ మెకానికులు, ఎవరెవరైతే ఎలక్ట్రికల్లో నిష్ణాతులు ఉన్నారో వాళ్ళందరినీ డైలీ వేజెస్ కింద తెప్పించి వాళ్ళతో ఇమీడియట్గా అన్ని సెట్ చేయించారంట ప్రభుత్వ వ్యయంతో. ఓకే, బైకులు పాడైపోయిన బైకులు రిపేర్ చేయించడం, వాలంటరీగా వచ్చి చేస్తే చేయండి, లేదా మీకు రోజుకి ఎంత పే చేయమంటే పే చేస్తాం అన్నట్టు కూడా చేయించారు. ఐడియాలజీ చూసారా? ఒక జిల్లాలో కష్టం వచ్చినప్పుడు చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు ఇక్కడ రండి, మీరు హెల్ప్ చేయండి, మీ చేతన ఎంత, మీకు అక్కడ మీరు పే చేసే అమౌంట్ ఏదో మీకు ఇక్కడ పే చేస్తాం అంటే త్వరితగతిన అంత సెటరేట్ అయిపోతుంది కదా. సో అట్లాంటి భావజాలం ఉన్న వ్యక్తి కాబట్టి ప్రతిదీ కూడా భలే. ఇప్పుడు సింపుల్ అండి, నాకు ఇప్పటికీ కొన్ని భలే ఆశ్చర్యం అనిపిస్తాయి. ఓఆర్ఆర్ కాన్సెప్ట్ తీసుకోండి. ఇప్పుడు ఆయన హయాంలో ఉన్నప్పుడు పెట్టింది ఓఆర్ఆర్ పెడితే సిటీలోకి ఎంటర్ అవ్వకుండా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఓఆర్ఆర్ ఎక్కేసామంటే 10 నిమిషాలు వెళ్ళిపోతాం. మనం ఒక కుంభమేళాకు వెళ్ళి వచ్చాం, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. కుంభమేళాకు వెళ్ళి వచ్చినప్పుడు సిటీ మధ్యలోకి హైటెక్ సిటీకి రావాలి అని అంటే ఓకే, ఇప్పుడు మేము అటు నుంచి వస్తే అవన్నీ కొంపల్లి ఇవన్నీ దాటుకొచ్చేసరికి 2.5 hours పడుతుంది. ట్రాఫిక్ కూడా చూపిస్తుంది మ్యాప్లో. ఓఆర్ఆర్ ఎక్కాం 1 hourలో ఉన్నాం. మాకు ఇంకా 2 hours సేవే కదా. సో ఆ థాట్ కూడా అప్పుడు కూడా ఆయనే సర్వే చేయించి ఓఆర్ఆర్ కాన్సెప్ట్ పెట్టడం అంటే ఇలా ప్రతిదీ కూడా ఆయన ముందు చూపుగా ఆలోచించి చేయడం అనేది గొప్ప విషయం. దాన్ని మరొకసారి వాళ్ళ క్యారవాన్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు గుర్తించి రాశారేమో కానీ ఇది ఎప్పుడో ఆయన రెండోసారి సీఎం అయినప్పుడే 99లోనే ఇవన్నీ చాలా పత్రికలు ఆయన పొగిడే కూడా. సో ఇప్పుడు మళ్ళీ క్యారవాన్ డిస్క్రీట్ చామ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అనేది ఆయనకి యాప్ట్ నేమ్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ.